హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం. మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నాయి, మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు, అలా ఎవరైనా చూడొచ్చు అనమాట. అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, పే రీడింగ్ ఉంటుంది, ఓకేనా. అండ్ అలాగే రీడింగ్ని మీరు క్లెయిమ్ చేసుకొని చూడండి, ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతాయండి, ఓకేనా. సో ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి, యూనివర్స్ మా వ్యూస్ కోసం ఈరోజు ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. టెంపరెన్స్, ఫోర్ ఆఫ్ కప్స్, Twin of Pentacles, Two of Swords, Eight of Cups, Twin of Cups, King of Pentacles, Seven of Cups, Ace of Cups, Tower, The Magician, Ace of Wands, Four of Pentacles, Ace of Pentacles, Eight of Wands అండి. బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి ఇక్కడ ఫైవ్ ఆఫ్ కప్స్ ఉందన్నమాట. కార్డ్స్ కనిపిస్తున్నాయా మీకు? ఓకే అండి. బాటమ్ ఆఫ్ ద డెక్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్సన్ తను ఏదో విషయంగా చాలా రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. అంటే ఎదుటి వారిని నమ్మి అండ్ వారి చేతుల్లో ఈ పర్సన్ ఘోరంగా మోసపోయారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అండ్ ఈ పర్సన్ ఓవర్ థింకింగ్ కూడా చేస్తున్నారు. అంటే మొత్తం తన చేతుల మీదుగా నడవాలి. ఈ పర్సన్ని ఎవరైనా కొంచెం పక్కకి పెడితే ఈ పర్సన్ తట్టుకోలేరు, భరించలేరు. చాలా బాధపడతారనమాట తను. అండ్ చాలా కోపం వస్తుంది ఈ పర్సన్కి. సో అలాంటిది ఏదో చూపిస్తుందండి. మేబీ మీ పర్సన్ లైఫ్లో కొంతమంది పర్సన్ లైఫ్లో ఏదో టవర్ మూమెంట్ ఫేస్ చేస్తూ ఉండొచ్చు. తన లైఫ్లో మేబీ వేరే వేరే సిచ్యువేషన్స్ వలన ఈ పర్సన్ చాలా బర్డెన్ తీసుకుంటున్నారు. ఎక్కడ కూడా ఈ పర్సన్కి హ్యాపీనెస్ అనేది దొరకడం లేదు. అండ్ తన లైఫ్లో ఉన్న సిచ్యువేషన్స్ అన్ని పర్సన్ బ్యాలెన్స్ చేసుకుందాము అని అనుకున్నా అది అంత ఈజీ కాదనమాట. అంటే పర్సన్ తను చాలా ఎమోషనల్ అవుతున్నారు. ఎక్కువ శాతం ఈ పర్సన్ చాలా ఎమోషనల్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. మేబీ తను మిమ్మల్ని తలుచుకుంటున్నారా, లేదా ఈ పర్సన్ అదర్ కనెక్షన్లో తను మోసపోయారా, మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారంటే ఈ పర్సన్ వారి చేతిలో ఇరుక్కున్నారా, వారి సూటిపోటి మాటలు ఈ పర్సన్ని చాలా బాధ పెడుతున్నాయా, వాట్ ఎవర్. ఈ పర్సన్ మాత్రం చాలా ఏడుస్తున్నారు. కానీ పర్సన్ బయట చూపిస్తున్నారా, చూపించడం లేదు. తన ఎమోషన్స్, తన ఫీలింగ్స్ అని పర్సన్ బయటకు చూపిస్తే తనని మీరు చాలా ఇగ్నోర్ చేస్తారు, తక్కువ చేసి చూస్తారు, తక్కువ చేసి మాట్లాడతారు, తనని మీరు హేళన చేస్తారు అనే ఫీలింగ్ ఈ పర్సన్కి ఉందన్నమాట. చెప్పలేకపోతున్నారు తనకి మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ కూడా ఈ పర్సన్కి చాలా ఉందండి. మేబీ పర్సన్కి ఈ రోజు కూడా కావచ్చు, తను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు, మిమ్మల్ని తలుచుకుంటున్నారు. తన లైఫ్లో తనకి వేరే అదర్ ఆప్షన్స్ వస్తున్నాయి ఈ పర్సన్కి. కానీ ఎందుకు ఈ పర్సన్ ఎమోషనల్లీ మీకు కనెక్ట్ అవుతున్నారు, మీరు లేరు అనే బాధ ఈ పర్సన్ని చాలా వెంటాడుతుందన్నమాట. మీరు చాలా ఎమోషనల్ పర్సన్. మేబీ పర్సన్ లైఫ్లో ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ అనమాట. మేబీ మీ పర్సన్ లైఫ్లో మీరు కాకుండా ఇంకొక పర్సన్ కూడా ఉన్నారండి. వారు చాలా ప్రాక్టికల్ పర్సన్ అయి ఉంటారు, మీరు చాలా ఎమోషనల్ పర్సన్ కూడా అయి ఉంటారనమాట.
అండ్ పర్సన్ లైఫ్‌లో ఉన్నవారు చాలా ప్రాక్టికల్ అనమాట వారు. ఈ పర్సన్‌ని ఎక్కువగా పట్టించుకోరు. అండ్ ఈ పర్సన్‌ని టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటారు. తనకి బాధున్నా లేదా తనకు ఒంట్లో బాగాలేకపోయినా, ఏం కాదులే అన్నట్టుగా తీసుకోవడము. అదంతా ఈ పర్సన్‌ని చాలా బాధ పెడతా ఉండొచ్చు. మీరు అలా మీతో ఈ పర్సన్ ఎప్పుడైనా చెప్పి ఉంటే, ఈ పర్సన్ గురించి మీరు చాలా మంది కేర్ తీసుకొనుంటారు. ఇలా ఉండాలి, ఇలాంటి ఫుడ్ తీసుకోవాలి, అండ్ ఇలాంటి మెడిసిన్ వేసుకోవాలి. ఇలా అంటే ఈ పర్సన్‌కి మీరు అడ్వైస్ ఇస్తా ఉన్నారు. మోటివేషన్ చేస్తా ఉన్నారు. కానీ తన లైఫ్‌లో ఉన్నవారు ఈ పర్సన్‌ని అసలు పట్టించుకోరు. ఈ పర్సన్ తీసుకెళ్ళిన మనీ మాత్రమే వారు చూస్తున్నారు. కానీ ఈ పర్సన్ మనసుతో వారికి పని లేదు. ఈ పర్సన్ డబ్బులు తీసుకెళ్లారా? వారికిచ్చారా? అంతవరకే చూసుకుంటారనమాట. 1 మినిట్ అండి. ఈ పర్సన్ తను చాలా మంచి పర్సన్‌ని కోల్పోతున్నాను అనే బాధ ఈ పర్సన్‌ని చాలా వెంటాడుతుందండి. అండ్ మిమ్మల్ని ఈ పర్సన్ చాలా తలుచుకుంటున్నారు గూడా. ఈ పర్సన్ తన ఫ్యామిలీ గురించి ఈ పర్సన్ తనకు తను సాక్రిఫైస్ చేసుకొని ఉండొచ్చు. లేదా తను కొంతమంది కెరియర్ వైస్‌గా తను ఇంకా మంచి పొజిషన్‌కి తను వెళ్ళాలి అని తన లైఫ్‌లో సంతోషం లేకున్నా సరే తనకు కెరియర్ ఇంపార్టెంట్ అన్నట్టుగా కూడా ఈ పర్సన్ కొంతమందికి మిమ్మల్ని దూరం గూడా పెట్టి ఉంటారనమాట. కానీ పర్సన్ లైఫ్‌లో ఉన్నవారు తన మీద ప్రేమ పంచేవారైతే కాదండి. ఇది 100% నేను చెప్పగలను. ఎందుకంటే పర్సన్ ఇక్కడ పెంటికల్ చూస్తున్నారు. ఇక్కడ ఒక పర్సన్ పెంటికల్ చూస్తున్నారు. అంటే తన లైఫ్‌లో తన లైఫ్ పార్ట్నర్ ఉండొచ్చు, లేదా తన ఫ్యామిలీ మెంబర్స్ ఉండొచ్చు. వారికి కావాల్సింది కేవలం మనీ. ఈ పర్సన్ ఫీలింగ్ చూడండి. వీరికి నేను అవసరం లేదు. నా దగ్గర ఉన్న మనీ మాత్రమే వీరికి అవసరం అన్నట్టుగా ఈ పర్సన్ చూస్తున్నారనమాట. మీరు లవ్ ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ అనమాట. కప్స్ అంటే లవ్, ఎమోషన్స్, ఫీలింగ్స్, కేరింగ్ ఇది మీ వైపు ఉందన్నమాట. ఓకే. చాలా మిస్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. 2 ఆఫ్ స్వర్డ్స్‌కి క్లారిఫికేషన్ చేద్దాం. తన లైఫ్‌లో ఉన్నవారు ఈ పర్సన్‌ని అసలు కేర్ చేయడం లేదు కావచ్చు. చాలా మంది బాధపడతా ఉండొచ్చు. ఇవి కూడా తీసుకుందాం పడ్డాయి కాబట్టి. ఈ పర్సన్ తను మిమ్మల్ని అదర్ పర్సన్‌తో తను కంపారిజన్ చేస్తున్నారు. చేసిన తర్వాత వారి గుణం ఏంటిది? మీ గుణం ఏంటిది? ఈ పర్సన్ నిజం అనేది తెలుసుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుందన్నమాట. మీతో ఉంటే ఈ పర్సన్ చాలా హ్యాపీగా ఉంటాను అనే ఫీలింగ్ ఈ పర్సన్‌కి ఉంది. కానీ అది తన చేతిలో లేదనమాట. అండ్ ఏమి చేయలేని పరిస్థితులు కూడా ఉండొచ్చనమాట. కానీ మీతో ఉంటే హ్యాపీగా ఉంటాను. అండ్ ఈ పర్సన్ యాజ్ ఏ వైఫ్ మెటీరియల్ అండ్ హస్బెండ్ మెటీరియల్ మిమ్మల్ని తను ఆ విధంగా చూస్తారనమాట. కానీ అలా జరుగుతుందా? జరగదు కదా! బాధపడుతున్నారు, తలుచుకుంటున్నారు. నిజంగా మీరు తన లైఫ్‌లో ఉంటే ఎంత బాగుంటుంది అనే ఫీలింగ్ ఈ పర్సన్‌కి చాలా ఉందన్నమాట. ఓకే. ఈ పర్సన్ గుడ్డిగా వేరే పర్సన్‌ని నమ్మి మోసపోయారు అన్నట్టుగా చూపిస్తుంది. అక్కడి నుంచి తను ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలి. తన లైఫ్‌ని తను కొత్తగా స్టార్ట్ చేయాలి అనే ఇంటెన్షన్, ఆ ఫీలింగ్స్, ఆ ఆలోచన ఈ పర్సన్‌కి ఉందండి. ఇక్కడ తను స్టక్ అయిపోయారు. గుడ్డిగా నమ్మారు. గుడ్డిగా నమ్మి ఈ పర్సన్‌ని తన లైఫ్‌లోకి ఇన్వైట్ చేశారా? లేదా తన ఫ్యామిలీ మెంబర్స్ చేతిలో ఈ పర్సన్ మోసపోయారా? ఏదో జరుగుతుంది ఈ పర్సన్ లైఫ్‌లో. సో, అందరికి ఈ పర్సన్ దూరంగా వెళ్ళిపోవాలి అని ఈ పర్సన్‌కి అనిపిస్తుంది. చాలా బాధపడుతున్నారు ఈ పర్సన్. ఆ టైం కానివ్వండి, కేరింగ్ కానివ్వండి, తన గురించి తలుచుకునేవారు, తన గురించి ఆలోచించేవారు ఈ పర్సన్ లైఫ్‌లో లేరు. కేవలం ప్రాక్టికల్ ఎనర్జీ ఉన్నవారు తన లైఫ్‌లో ఉన్నారు. ఈ పర్సన్ ప్రాక్టికల్ పర్సన్. సేమ్ తన మెంటాలిటీకి తగ్గట్టు పర్సన్ తన లైఫ్‌లో ఉండేసరికి పర్సన్ తనకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. అంటే నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టుగా ఈక్వల్ ఉంటారనమాట ఇద్దరు. అందుకని ఇద్దరికీ కుదరడం లేదు. సో, చాలా ఆర్గ్యుమెంట్స్ జరుగుతా ఉండడము. అండ్ ఒకరి మీద ఒకరికి బ్యాడ్ ఒపీనియన్ ఉండడము. అక్కడ
వారు కాంప్రమైజ్ అవ్వలేకపోతున్నారు. ఈ పర్సన్ కూడా కాంప్రమైజ్ అవ్వలేకపోతున్నారు. అలాంటిది చూపిస్తుంది. మీ పర్సన్ మేల్ అయితే తను డ్రింకింగ్ గానీ, అలాంటి వాటికి ఈ పర్సన్ అడిక్ట్ అవుతున్నారు. ఈ పర్సన్ దగ్గర మీ ఫోటో గానీ, మీకు సంబంధించిన మెసేజ్ గానీ, గిఫ్ట్ గానీ అలా ఏదైనా ఉంది ఈ పర్సన్ దగ్గర అంటే తను చూస్తున్నారండి అదంతా. ఈ పర్సన్ మీకు అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఏదైనా గిఫ్ట్ లాంటిది, అన్‌ఎక్స్‌పెక్టెడ్ సర్ప్రైజ్ లాంటిది కూడా మీకు ఇవ్వచ్చండి. ఓకే. అండ్ ఇక్కడ పర్సన్ వేరే ఆప్షన్‌ని చూజ్ చేసుకున్నారు. మిమ్మల్ని తను దూరం పెట్టారు. వారితో ఈ పర్సన్ హ్యాపీగా ఉంటాను అనే పర్సన్ అనుకున్నారు. గుడ్డిగా నమ్మి మోసపోయారు అనే ఎనర్జీ ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చాలా ఆప్షన్స్ వచ్చాయి పర్సన్ ముందు. అండ్ ఇక్కడ ఒక పర్సన్‌ని చూడండి, తన కళ్ళకి గంతలు కట్టేసి ఉంది. తను కన్‌ఫ్యూజ్ అయిపోయారనమాట. ఏం చేయాలో ఈ పర్సన్‌కి అర్థం కావడం లేదు. కానీ పర్సన్ మిమ్మల్ని చూజ్ చేసుకున్నారంటే లేదు. తను వేరే ఆప్షన్‌ని చూజ్ చేసుకున్నారు. ఇమ్మెచ్యూర్‌గా ప్రవర్తించారు. నో కైండ్ ఆఫ్ సిట్యుయేషన్‌కి వెళ్ళిపోయారు. మిమ్మల్ని బాధ పెట్టారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. కానీ తన లైఫ్‌లో ఉన్నవారు ఈ పర్సన్‌ని ఒక ఫుట్‌బాల్ ఆడుకున్నట్టుగా ఆడుకుంటారు అని తర్వాత తెలిసింది ఈ పర్సన్‌కి. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఈ పర్సన్ తను మళ్ళీ తన లైఫ్‌లో మీరు వెళ్ళాలి అనే విధంగా ఈ పర్సన్ మిమ్మల్ని మేనిఫెస్ట్ అనేది చేస్తా ఉన్నారనమాట. అండ్ మీతో రీయూనియన్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్‌కి చాలా కోపం వస్తుందండి. ఎందుకు అంటే తనకి ఆహ్, ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు. తన లైఫ్‌లో తను చూజ్ చేసుకున్న వాళ్ళందరూ తనని మోసం చేసేవారే. కానీ మీరు ఈ పర్సన్‌ని చూజ్ చేసుకొనుంటే మంచి పర్సన్‌ని దూరం పెట్టుకున్నాను. అండ్ రాంగ్ రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళిపోయాను అనే బాధ ఈ పర్సన్‌ని చాలా వెంటాడుతా ఉందన్నమాట. ఈ పర్సన్ వైపు నుంచి చాలా మందికి కాంటాక్ట్ అయితే రాబోతుందండి. మేబీ 8 అవర్స్ లోపలే ఈ పర్సన్ మీకు కాల్ ఆర్ మెసేజ్ కూడా చేయొచ్చనమాట. ఏదో ఆఫర్ లాంటిది ఈ పర్సన్ మీకు ఇవ్వాలి అనుకుంటున్నారు. ఇక్కడ మీ పర్సన్ మీకు మనీ వైస్‌గా ఇచ్చేది ఉంటే, ఈ పర్సన్ మీకు మనీ ఇవ్వాలి అనుకుంటున్నారు. అండ్ రిలేషన్‌షిప్ వైస్‌గా మీ పర్సన్ వైపు నుంచి మీరు కాల్ ఆర్ మెసేజ్ గురించి మీరు వెయిట్ చేస్తున్నారంటే 8 అవర్స్ లోపల. ఈరోజు మార్నింగ్ టు నైట్ వరకి 8 అవర్స్ లోపల మీరు చాలా మంచి గుడ్ న్యూస్ అనేది మీరు వినబోతున్నారు. డెఫినెట్‌లీ ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ అవ్వబోతున్నారు. మీకు కాల్ చేయబోతున్నారనమాట ఈ పర్సన్. ఓకే. ఇక్కడ రాసులంటే అన్ని రాసుల వారు మీరు హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు ఎనర్జీస్ అనేది చూద్దాం. ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మీతో ఏం మాట్లాడాలి అనుకుంటున్నారో చూద్దాం. ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు. యూనివర్స్ గైడెన్స్ ఏంటి? డెత్ కార్డ్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. 4 ఆఫ్ కప్స్ ఎందుకు వచ్చింది? ఓహ్! ఇక్కడ మీ లైఫ్‌లో ఒక పర్సన్ వస్తున్నారండి. ఈ పర్సన్ కొంతమందికి ఫ్యాషన్‌తో వస్తున్నారు. కొంతమందికి ప్రాక్టికల్ ఎనర్జీ అనేది చూపిస్తుంది. ఈ పర్సన్ మీ లైఫ్‌లో రాగానే ఇక్కడ ఎందుకో మీరు హ్యాపీగా ఉండడం కంటే ఆర్గ్యుమెంట్స్ లాంటిది జరిగే ఛాన్స్ ఉంటుందన్నమాట. కాబట్టి మీరు కొంచెం ఆలోచించండి. ఈ పర్సన్‌ని యాక్సెప్ట్ చేయాలా? వద్దా? తనలో ఎలాంటి మెంటాలిటీ ఉంటుంది? ఎందుకు ఈ పర్సన్ మీ లైఫ్‌లో రాబోతున్నారు? ఈ పర్సన్ తను ఇక్కడ ప్రేమతో వస్తారు. కానీ మీ వైపు నుంచి ఏదైనా మాట తూలడం గానీ, తనకు నచ్చిన వర్డ్ ఏదైనా వాడారనుకోండి, డెఫినెట్‌లీ ఈ పర్సన్ మీతో ఆర్గ్యుమెంట్స్ కూడా పెట్టుకుంటారు. మేబీ ఇప్పటిదాకా రీడింగ్ ప్రకారం ఈ పర్సన్ తను చాలా మిస్ అవుతున్నారు కావచ్చు. కానీ మీరు తను వేరే పర్సన్ చూస్ చేసుకున్నావు కదా! ఇప్పుడు ఎందుకొచ్చావు? అలా ఏదైనా మాట్లాడారనుకోండి, మళ్ళీ పర్సన్ మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆలోచించుకొని మాట్లాడండి. ఓకేనా? మీ పర్సన్ మీ లైఫ్‌లో ఉండాలి అనుకుంటే జాగ్రత్తగా మాట్లాడండి. ఓకే. ఓకే అండి. ఈరోజు మీది మీ పర్సన్‌ది ఎనర్జీస్ అనేది ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దాం. మీది మీ పర్సన్‌ది ఎనర్జీస్. మీది మీ పర్సన్‌ది ఎనర్జీస్. మీ పర్సన్ ఎనర్జీస్. ఏంజెల్ ఆఫ్ ద లవ్. డిసైడ్.
హాస్టిలిటీస్ అండ్ మీ ఎనర్జీస్. ఓకే, ఇక్కడ మీ పర్సన్లో కోపం ఉంది, మొండితనం ఉంది, ఒక డెవిల్ ఎనర్జీ మీ పర్సన్లో ఉంది. ఎందుకంటే మీరు తన మీద మాత్రమే లవ్ చూపించాలి, ఎవరితో మాట్లాడకూడదు, ఎవరిని దరిదాపులో కూడా రానివ్వకూడదు, ఈవెన్ ఫ్రెండ్తో కూడా మాట్లాడకూడదు. అలా మీ పర్సన్ ఫీలింగ్స్ అనమాట. మూర్ఖత్వం అనేది మీ పర్సన్లో కనిపిస్తుంది. మీరు ఈ రిలేషన్లో చాలామంది మీరు అలసిపోయారండి. ఇంకా నా వల్ల కాదు ఈ పర్సన్ వేగడం అన్నట్టుగా మీరు తనని దూరం పెట్టేస్తూ ఉన్నారనమాట. మీరు హీల్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నారు. ఓకే, ఇదండి మీది మీ పర్సన్ ఎనర్జీస్ అండ్ ఫీలింగ్స్. ఓకే, మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ క్లైమ్ చేసుకొని చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. ఇది టైమ్లెస్ రీడింగ్ అండి. మీరు ఎప్పుడైతే వీడియో చూస్తారో అప్పటి నుంచి మీకు కనెక్ట్ అవుతుంది. ఓకేనా, మనం ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.